నమస్తే గుడ్ మార్నింగ్ భారత్ ఈ రోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు వాటి వైపు ఉన్నటువంటి విశ్లేషణలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా 10 మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి వార్తల్లోని ముఖ్యమైనటువంటి అంశాలు బడ్జెట్ ఒకటే ఉన్నది. పూర్తి స్థాయిగా జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేయగలిగేటువంటిది బడ్జెట్. ఆ బడ్జెట్కి సంబంధించి ప్రతిసారి కూడా ఒక ఆనవాయితీగా ఉంటుంది. ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ బడ్జెట్లో మహారాష్ట్రానికి ఎన్ని వస్తాయి లేకపోతే మా శాఖకి ఎన్ని వస్తాయి వెంటనే దానికి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి మొండి చేయి దానికి మొండి చేయనటువంటిది ఉంటుంది. కానీ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశంలో ప్రపోజల్స్ పెట్టేటువంటి అంశంలో ఎవరు ఏ రాష్ట్రం నుంచి ముందు పెడతారో ఏ శాఖలో ఎట్లా వచ్చేటువంటి అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వం దేంట్లో ఉంది అనేటువంటి అంటే ఎటువైపు వెళ్తుంది, దేనికి ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఏ పథకం వైపు ఎక్కువ నిధులు కేటాయిస్తుంది అనేటువంటి తెలుసుకొని ఆ పథకంలో ఉన్నటువంటి ఎక్కువ నిధులను మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా మన రాష్ట్రాలకు ఎట్లా తెచ్చుకుంటాం అనేటువంటి అంశంలో మాత్రం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ముందంజలో ఉండాల్సినటువంటి వస్తుంది. దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్ ఇది. యువత ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. మధ్యంతర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు. అయితే ముఖ్యమైనటువంటి అంశం ఏం చేయాలంటే పేద మధ్యతరగతి వర్గాలకు సాధికారికత కల్పించడం, వారికి కొత్త ఆదాయ అవకాశాలు సృష్టించడంపై బడ్జెట్ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మోడీ చెప్పారు. సోలార్ రూఫ్టాప్ ప్యానెల్ ద్వారా 1 కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని, మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ఏటా 15-18 వేల అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఆదాయ పన్ను ఉపశమన పథకంలో భాగంగా 1 కోటి మంది మధ్యతరగతి ప్రజలకు గణనీయమైనటువంటి లబ్ధి జరుగుతుందని, నానో డిఏపి వినియోగం, పశువుల కోసం కొత్త పథకం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అభియాన్ వంటి పథకాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని వివరించారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలపైన ఉంటుంది. సోలార్ విద్యుత్తుకు సంబంధించి ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మనకు కరెంటు బిల్లు ఆదా అవుతుంది. అదేవిధంగా ప్రకృతి నుంచి వచ్చేటువంటిది దీని ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రకృతి నుంచి వచ్చేటువంటి విద్యుత్తును సోలార్ను వాడుకోవడం ద్వారా, అదేవిధంగా సూర్యరశ్మిని వాడుకోవడం ద్వారా వచ్చేటువంటి విద్యుత్తును మనం వాడుకోవడం కాక ఒకవేళ మిగులు విద్యుత్ ఉంటే అంటే అన్ని కుటుంబాలకు, అన్ని మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళు వెంటనే విద్యుత్ ఉత్పత్తి చేసి డబ్బులు వస్తాయి అనేది కాకపోయినా కనీసం మన ఇంట్లో ఉండేటువంటి విద్యుత్ బిల్లులు నెలకు 1000-2000 వచ్చేటువంటి వాళ్ళు కూడా విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోగలిగితే తద్వారా వచ్చేటువంటి ఆదాయం దాదాపుగా అంటే మనం కట్టాల్సినటువంటి బిల్లులనే ఒక ఏడాదికి నెలకు 1000 కడితే ఏడాదికి 10-12 వేలకు సంబంధించినటువంటి సంపద మనం పొందినట్టే కదా. దీని నుంచి వచ్చేటువంటిది సోలార్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నది. దాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. కాబట్టి ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీసుకొని మనం ఎట్లా అభివృద్ధి చెందొచ్చినటువంటి అంశంపైన ఒక స్పష్టమైనటువంటి విషయం తీసుకోగలగాలి. సోలార్ రూఫ్టాప్ ప్యానెల్ ద్వారా 1 కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్తు అంటే ఎక్కడ మనకు అవకాశం ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి నిధులను ఎట్లా సద్వినియోగం చేసుకోగలుగుతాము, ఇది ఎట్లా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎట్లా కింది తరగతి ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటిది. అదేవిధంగా ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎందుకంటే ఆవాస్ యోజన వస్తే ఒక దేశం సంపద సృష్టించినట్టుగా ఉంటుంది. ఒక ఏరియాలో ఇండ్లు కట్టుకుంటే దానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన కూడా పెరుగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, దాని చుట్టూ ఉండేటువంటి వ్యాపారం పెరుగుతుంది, దాని చుట్టూ ఉండేటువంటి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆవాస్ యోజన ద్వారా పోయినసారి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 10 సంవత్సరాల పాటు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే మేము ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇండ్లే మేము కడతామని గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేటువంటి దాంట్లో కేవలం నిర్లక్ష్యం ప్రదర్శించడం. ఎందుకంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్కు డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చేటువంటి బడ్జెట్ మ్యాచింగ్ గ్రాంట్ సరిపోతలేదు. కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులకు తక్కువ మొత్తం మనం కలపడం ద్వారా పేదలకు ఇండ్లు ఎట్లా కల్పిస్తున్నటువంటి అంశంలో, ఎందుకంటే ఇండ్ల పథకం మొదటి నుంచి కూడా ఒక గందరగోళం ఉంటుంది. ఇప్పుడు కాదు, ఒక 70 సంవత్సరాల నుంచి చూసుకున్నా లేదంటే గత 40 సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా ఇండ్లు ఎవరికి అనేటువంటి అంశం పైన ప్రతిసారి గందరగోళం ఉంటుంది. ఎవరో హైదరాబాద్లో ఉంటారు, ఊరికి వెళ్ళిపోతే వాడికి ఇల్లు ఉండదు, హైదరాబాద్లో ఇల్లు ఉంటుంది, అక్కడ ఇల్లు లేనటువంటిది ఉంటుంది, లేకపోతే ఊర్లో ఇల్లు ఉంటుంది, హైదరాబాద్కి వస్తే ఇల్లు ఉండదు. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. కుటుంబాలు పెరుగుతూ ఉంటాయి. పెరిగినటువంటి కుటుంబాల్లో విడిపోయినటువంటి కుటుంబాలు చిన్న కుటుంబాలకు వచ్చేసరికి ముందున్నటువంటి ఇల్లు ఎవరిది, ఇట్లా ప్రతి ఏడాది
ఒకే ఊర్లో అనేకమైనటువంటి ఇండ్లు ఒక ఊర్లో ఒక 100 ఇండ్లు కట్టించినా కూడా మళ్ళీ ఏడాదికి మళ్ళీ ఇండ్లు అవసరమైనా ఉంటాయి. సో ప్రతిసారి ఇండ్లు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి దాంట్లో ఒక రాష్ట్రంలో ఎవరికి డబ్బులు వస్తాయి ఆ రాష్ట్రానికి సంబంధించి కొంత యూనిట్లను తీసుకొని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఆ డబ్బుల వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. డబుల్ బెడ్రూమ్లు కట్టడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టాన్ని మనం చూసినాం. ఇటు డబుల్ బెడ్రూమ్లు కట్టలేకపోయినాము, కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులు తెచ్చుకోకపోయాం. ఇంకొకటి గరీబ్ యువ అన్నదాత నారి ఈ పద్దుకు సంబంధించి జ్ఞాన్ అనేటువంటి విధంగా పెట్టారు. ఈ 4 వర్గాలే ప్రాధాన్యతగా ముందుకు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చడమే లక్ష్యం. అంటే ఈ 10 సంవత్సరాల పాటు భారతదేశం వృద్ధి చెందింది, భారతదేశం మార్పు చెందుతుందని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిగా అభివృద్ధి చెందినటువంటి దేశాన్ని భారతదేశంగా నిలపాలనేది 2047కి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో అప్పటికి పూర్తి స్థాయిగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండాలి. అభివృద్ధికి కొలమానాలకు సంబంధించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రపంచమంతా ఒకే విధంగా అభివృద్ధి సూచిక ఉండాల్సినటువంటి అవసరం లేదు. అభివృద్ధి అనేటువంటి దేనికి నిదర్శనము అనేటువంటిది, అభివృద్ధి దేనికి సూచిక, ఏ సూచిక ద్వారా అభివృద్ధి వస్తుంది అనేటువంటిది చూడాలి. ఒక అతను నాకు అభివృద్ధి అంటే ఇల్లు కట్టుకుంటే అభివృద్ధి అంటాడు, లేదంటే నేను కారు కొనుక్కుంటే నేను ఫుల్ లగ్జరియస్గా ఉంటామనేటువంటి. కొందరు కేవలం 3 పూటలు అన్నం ఉంటే చాలు అనేటువంటిది ఉంటుంది. కొందరేమో అన్నం కూడా తినకుండా పర్వాలేదు ఇట్లాంటివి. అంటే అభివృద్ధికి సూచిక ఏమిటి, ఏ అభివృద్ధి మనం కావాలనుకుంటున్నాము? అభివృద్ధికి మౌలిక వసతుల కల్పన ఒకటే అభివృద్ధి అనుకుంటామా? మా ఊరికి రోడ్డు లేకపోయినా పర్లేదు, మేము ఉన్న ఊరిలోనే కలిసి ఉండగలుగుతాము, మాకు 3 పూటల భోజనం ఉంటే సరిపోతుంది అనేటువంటిది అంశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పరంగా ఉండేటువంటి అభివృద్ధి వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్గా వచ్చేటువంటి దాంట్లో భౌతికమైనటువంటి అభివృద్ధి ఒక రకంగా ఉంటుంది. అభివృద్ధికి నిదర్శనం ఏమిటి, అభివృద్ధికి సూచిక ఏమిటి, అభివృద్ధికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అనేటువంటి అంశాలపైన అనేకమైనటువంటి ఉంటాయి. కాబట్టి మిగిలిన మినిమం నీడ్స్ ఏవైతే ఉంటాయో కూడు గుడ్డ అనేటువంటి అంశాలు కంపల్సరీ ఉంటాయి కదా. ఇంటిపైన ఒక కప్పు ఉండాలి, అంటే ఒక ఇల్లు, 3 పూటల భోజనం చేసేటువంటి వాళ్ళు, ఒంటి మీద బట్టలు వేసుకోగలిగేటువంటి వాళ్ళు, అప్పులు లేకుండా ఉండగలిగేటువంటి వాళ్ళు, అంటే చిన్న కుటుంబంలో ఉంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. మరి మిగిలినటువంటి అంశాలు ఎట్లా ఉండాలి, దేశాన్ని సూచిగా తీసుకుంటే ఎట్లా ఉండాలి, ఇట్లా సరాసరి తీసుకున్నటువంటి లెక్కల్లో మార్పు ఉంటుంది. కాబట్టి 2047 కల్లా అభివృద్ధి అంటే ఈ దేశం అభివృద్ధి అనేటువంటి నిర్వచనం మిగిలిన దేశాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి నిర్వచనం మారిపోతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం మారిపోతుంది. కాబట్టి ఈ దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి సూచి మార్గంలో ఏ విధంగా పోతాము, ఎట్లా పోతాము అనేటువంటి చూడాలి. నేను డబ్బులు లేకపోయినా 10 మంది గౌరవిస్తున్నారంటే ఆ గౌరవం ముఖ్యమా, లేదంటే డబ్బులు ఉంటే వచ్చేటువంటి గౌరవం ముఖ్యమా? ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి ఒక కొలమానము ప్రభుత్వం ప్రకారంగా, ఈ కొలమానం ప్రకారము ఈ ఒక ఊర్లో అందరికీ సొంత ఇల్లు ఉండాలి, అందరికీ సాగు చేసుకునే భూమి ఉండాలి, లేదంటే ప్రతి ఒక్కరికి నెలసరి కంపల్సరిగా ఒక ఆదాయం ఉండాలి, నెల వచ్చేసరికి ఒక ఆదాయం ఉండాలి అనేటువంటి అంశము, ఏడాదికి ఇంత తలసరి ఆదాయం ఉండాలి అనేటువంటి అంశాన్ని తీసుకుంటే ఈ 3 ఉండాలి. అప్పులు లేకుండా ఉండగలిగేటువంటి దేశం ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది చూడాలి. అయితే భారతదేశంలో దాదాపుగా 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో అభివృద్ధి ఒక సూచి కింద రావాలనేటువంటిది కష్టతరమైనటువంటి అంశం. కానీ దాని విధంగా ఒక లక్ష్యం పెట్టుకొని, వికసిత భారత్ అనే లక్ష్యం పెట్టుకొని ఇప్పుడున్నటువంటి 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం పనిచేసింది. ఈ ప్రభుత్వమే వచ్చే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారే వస్తుందని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ వచ్చేటువంటి బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామనేటువంటి అంశం చెప్పారు. గరీబ్ అదే యువ అన్నదాత నారి అనేటువంటి అంశాలను పెట్టుకొని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ మధ్యంతర బడ్జెట్లో కూడా ఈ 4 లక్షలు మాత్రమే ఉన్నాయనేటువంటిది చూడాలి. అన్నదాతకు సంబంధించినటువంటి దాంట్లో యూరియా దాంట్లో కానీ, అదేవిధంగా ఫసల్ బీమా యోజనలో కానీ, అదేవిధంగా విత్తన సంపదకు సంబంధించినటువంటి అంశంలో కూడా రైతులు మనకు అన్నదాతలు. దేశంలో కేంద్రిత విధానాలు అమలు చేస్తున్నాము, పంటలకు మద్దతు ధరలను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాము. కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 11.8 కోట్ల మందికి రైతు ఖాతాల్లో ఏటా నగదు జమ అవుతుంది. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన అందుతుంది. ఈనాం ద్వారా మార్కెట్లో 1.8 కోట్ల మంది రైతులకు సేవలు అందుతున్నటువంటి ఉంది. రైతులకు సంబంధించినటువంటి అంశంలో కేంద్రం దీనికి బడ్జెట్ కేటాయించిన దాన్ని రాష్ట్రానికి సంబంధించి గతంలో ఫసల్ బీమా యోజన మనకు అవసరమా లేదా అనేటువంటిది ఒక
చర్చ జరిగింది. అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి అంశంలో కూడా, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎంఎస్పి విషయంలో కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ కేంద్రం ఇచ్చినటువంటి ఎంఎస్పికి కొంత మనము బోనస్ ఇవ్వాలనేటువంటి అంశం పైన కూడా, అదేవిధంగా ధాన్యం కొనుగోళ్ల అంశంలో కూడా జరిగినటువంటి లావాదేవీలు, జరిగినటువంటి పొరపాట్లు, మిగిలినటువంటి అంశాల్లో కూడా మార్కెట్కు సంబంధించినటువంటి కమిటీలు, స్వేచ్ఛా మార్కెట్, రైతులకు స్వేచ్ఛా మార్కెట్ అంశంలో రైతు చట్టాలు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇదే జరిగింది. స్వేచ్ఛా మార్కెట్ ఉండాలి రైతులకు, అంటే ఒక రైతు ఇంకో పక్క రాష్ట్రానికి పోగలుగుతాడా లేదనేటువంటి అనేకమైన చర్చలు జరిగాయి. కానీ స్వేచ్ఛా మార్కెట్ ఉంటే రైతుకు సంబంధించిన డిమాండ్ కూడా పెరుగుతుంది. స్వేచ్ఛా మార్కెట్ ఉంటే రైతులు డిమాండ్ చేసేటువంటి అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పేదలకు మరో 2 కోట్ల ఇల్లు పీఎం ఆవాస్ యోజన ద్వారా గత 5 ఏళ్లలో 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యాన్ని దాదాపు పూర్తి చేసుకుంటున్నాం. వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తాం. ఈ 2 కోట్ల ఇల్లు పూర్తయిన 3 కోట్ల ఇల్లు, గత 5 ఏళ్లలో 3 కోట్లు. ఈ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని, బీహార్ రాష్ట్రంలోనే ఈ పూర్తయినటువంటి ఇల్లు మెజారిటీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి ఇండ్లు అనేకం పూర్తయినాయి. అంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ బెడ్రూమ్, ఒక 2 రూములు ఉండేటువంటి ఇల్లు మాత్రమే దాని ద్వారా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత మ్యాచింగ్ గ్యారెంటీ ఇచ్చి పూర్తి చేసుకోగలిగాయి. కానీ ఈ అంశంలో మన తెలంగాణ రాష్ట్రం మాత్రం ఫెయిల్ అయిందనేటువంటి విషయం చూసుకోవాలి. రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అద్దెలలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజల సొంతింటి కళలు నెరవేర్చేందుకు త్వరలో కొత్త పథకాన్ని అమలుస్తాం. మెడికల్ కాలేజీల సంఖ్యను గణనీయంగా పెంచుతామనేటువంటిది ఒకటి ఉంది. విధంగా గర్భిణులు, శిశువుల సంక్షేమం, పోషకాహారం అందిస్తున్న అంగన్వాడీలకు సక్షం అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0గా అప్గ్రేడ్ చేస్తాం. చిన్నారుల్లో వ్యాధుల నివారణ కోసం టీకాల కార్యక్రమం, ఆశా అంగన్వాడీ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తాం. ఆయుష్మాన్ భారత్ పథకంలో వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కాలేదనేటువంటిది. రైతులకు ప్రయోజనం కలిగేలా ఫుడ్ ప్రాసెసింగ్, పంటల నిల్వ, రవాణా సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సహిస్తాం. నానో డిఏపిని వినియోగాన్ని పెంచుతాము. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంటే రైతులకు సంబంధించి, అదేవిధంగా పంటలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కల్పన ద్వారా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రాష్ట్రాలలో అనేకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరు మీద నిజామాబాద్లో కానీ మిగిలిన చోట కానీ నానా హంగామా జరిగింది. కానీ ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి పూర్తి స్థాయిగా మౌలిక వసతుల కల్పన సరిగా లేకపోవడంతో అవి ఎక్కడా రాలేదు. 2014 నుంచి ఇప్పటికీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఆ మౌలిక వసతులు కల్పిస్తే పెట్టుబడులు పెరుగుతాయి, ప్రైవేట్ కంపెనీలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఆదాయం వస్తుంది, ఆ యాజమాన్యాలకు ఆదాయం వస్తుంది, అదేవిధంగా ఆ పరిశ్రమల ఆధారంగా ఉండేటువంటి ఉపాధి కలుగుతుంది, అదేవిధంగా రైతుల యొక్క గౌరవం కూడా పెరుగుతుంది, ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ కల్పన జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా ఈ అంశాలపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది.